ఎల్లుండి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాజ్. ఇప్పటివరకు నగరంలో 16 కోట్లు సీజ్ చేశామని చెప్పారు. నామినేషన్ వేసే అభ్యర్థులు క్రిమినల్ కేసులను బహిరంగంగా ప్రకటన చేయాల్సి ఉంటుందన్నారు. కోడ్ ఉల్లంఘించిన పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైందంటున్న రొనాల్డ్ రాజ్తో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గకి సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, రాబోయే రోజుల్లో మే 13కి ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువ ఉంది. వాటిని పెంచేందుకు మీరు ఏమేమి జాగ్రత్తలు, ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చూసేటప్పుడు లాస్ట్ టైం 2018 జనరల్ ఎన్నికల్లో చూస్తే 45% మాత్రమే ఓటు నమోదైనాయి. ఇది చాలా తక్కువ మనకు రాష్ట్రం మొత్తం చూసేటప్పుడు. ఎందుకంటే మన 60% ఎక్కువ ఉంటేనే ఒక మంచి పోలింగ్ ఫలితాలు, ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్లో మినిమం అంతైనా ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఈసారి దానికోసం ఏంటంటే మనకు అసెంబ్లీ ఎలక్షన్ మనకు ఒక మంచి బేస్ అలాగా ఇచ్చింది. సో ఎక్కడెక్కడ మనకు వీక్ ఉన్నాము, ఏ పోలింగ్ బూత్లో మనకు తక్కువ నమోదైనాయి అనేది ఒక డీటెయిల్స్ మనకు వచ్చినాయి. సో దాన్ని బట్టి వీఆర్ నౌ ట్యాక్లింగ్ దట్ వీక్ పోలింగ్ బూత్స్ ఏమేమి ఉన్నాయో వేర్ ద పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్. సో ఆల్రెడీ వీ హ్యావ్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అక్కడ పంపిస్తున్నాం. సో దట్ దే విల్ టాక్ టు ద ఓటర్స్, మోటివేట్ దెమ్ అలాంగ్ విత్ ద BLO, అండ్ దెన్ దే విల్ ఎన్షూర్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఓటర్స్ మనం అందరం కూడా వాళ్ళందరం కూడా ఓటేయడానికి రావడానికి ట్రై చేస్తున్నాం. ఇవి కాకుండా మనకు ఇప్పుడు మే 13th అనేది ఒక పాపులరైజ్ చేయడానికి స్టిక్కర్ క్యాంపెయిన్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి ఓటర్ ఇంట్లో కూడా డేట్తో సహా ఒక స్టిక్కర్ అనేది ఏర్పాటు చేసి అది పెట్టడం జరుగుతాయి. ఆ BLOs అన్నీ కూడా నో యువర్ ఓటర్ అని ప్రతి ఓటర్ BLOకి తెలిసి ఉండాలి. సో దట్ దే విల్, గ్రామంలో అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఆకున్న BLOకు ప్రతి ఓటర్ పరిచయం అయి ఉంటారు. బట్ ఇక్కడ పట్టణ ప్రాంతంలో అది చాలా డిఫికల్ట్ కాబట్టి ఇప్పుడు ఉన్న అట్లీస్ట్ ఓటర్ లిస్ట్, ఫైనల్ ఓటింగ్ లిస్ట్ పట్టుకొని ప్రతి ఓటర్ని కూడా సందర్శించమని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. సో ఆ పని కూడా వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఆ రోజు మీరు హాలిడే ప్రకటిస్తారు అంటే సార్, ఇవన్నీ యాక్టివిటీ చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది సార్. బట్ స్టిల్ లేడీస్ కావచ్చు, చిన్న చిన్న మొబైల్స్ అంటే స్మార్ట్ ఫోన్స్ వాడకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఎట్లా రీచ్ అవుతున్నారు సార్? ఆల్రెడీ వీఆర్ ఆల్సో హ్యావింగ్ దిస్ బస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆ బస్సులో ఉన్న RPs అందరం కూడా, లేకపోతే మన BLOs అందరినీ కూడా వీ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఎక్కడ మనకు వీక్ ఉన్నాం అనేది మనం ఐడెంటిఫై చేసాం కాబట్టి ఆ ఏరియా స్పెసిఫిక్గా నౌ దే BLO సూపర్వైజర్ ఆర్ టాక్లింగ్ ద ఇష్యూస్. ఇక్కడ పర్టికులర్గా ఏరియాస్ ఏమైనా గుర్తించినారు సార్? పర్టికులర్గా ఈ ఏరియా నుంచి మనకు ఓటింగ్ శాతం తక్కువ ఉంది అనేటువంటిది ఏమైనా గుర్తించినారు? అంటే వీ హ్యావ్ PS వైస్ నా దగ్గర ఉంది డీటెయిల్స్. ప్రతి PS వైస్ లాస్ట్ టైం ఈ PSలో మనకు 14% ఓట్ అయినాయి, 15% ఓట్ అయినాయి, ఆ డీటెయిల్స్ వరకు ఉన్నాయి. సో ఫ్రమ్ బాటమ్ నుంచి వీఆర్ గోయింగ్ అప్. సార్, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఎంత ఓటింగ్ శాతం అయింది? ఈసారి ఎంత ఎవరికి వస్తుందని అనుకుంటున్నారు? అంటే అనేక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, సో ఎంత వస్తుంది? ఇప్పుడు మనకు అసెంబ్లీలో 48% యావరేజ్ వచ్చినాయండి. మనకు 15 అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ అని చేసుకుంటే హైదరాబాద్లో 48% వచ్చినాయి. అది కూడా చాలా తక్కువ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ సో మెనీ యాక్టివిటీస్. ఈసారి అట్లీస్ట్ మనకు CEO గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే 45% లాస్ట్ టైం అయింది కదా లోక్సభలో, ఈసారి మినిమం 10% అని పెంచాలి అని చెప్పారు 2 కాన్స్టిట్యువెన్సీలు. దాన్ని దృష్టి పెట్టుకుని ముందుకెళ్తున్నాం. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన జాగ్రత్తలన్నీ కూడా ఇప్పటికే మేము అభ్యర్థులకు కానీ లేకపోతే పొలిటికల్ పార్టీస్కి కానీ అవన్నీ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పొందుపరచామనేటువంటి అంశాన్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాజ్ స్పష్టం చేశారు. ఇది ఓవరాల్గా ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రవణ్, V6 న్యూస్, GHMC హెడ్ ఆఫీస్ నుంచి.